నాకు కూడా అనుమానం వస్తుంది. ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్. మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా వీసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టండి అన్న, మా ఎమ్మెల్యే కనపడతలేడు, మరి అసలు ఆయన ఉన్నాడా, ఎక్కడున్నాడు, మరి ఉన్నాడా ఎక్కడున్నాడు, మాకు అందుబాటులో లేడు, మాకు కనపడతలేడు. ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడ అనేటువంటి ప్రశ్న తలెత్తుతా ఉంది. ముఖ్యంగా 10 నెలల కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు కనిపించింది కేవలం 2-3 సార్లు మాత్రమే. గతంలోనే చెప్పడం జరిగింది, ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే అధికారంలోకి రాకపోతే ఖచ్చితంగా నేను ఫామ్ హౌస్కే పరిమితం అవుతాను, ప్రజలు ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా నేను ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి ఆ రోజే చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒక పక్కన తన ప్రమాణ స్వీకారానికి కూడా రానటువంటి పరిస్థితి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాత్ర శూన్యం. మరో పక్కన రకరకాలైనటువంటి సందేహాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా ఇటీవల చూస్తూ ఉన్నాం, ఈ 4-5 రోజుల సందర్భంలో బీజేపీ పార్టీ ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్, అలాగే అధికార పక్షమైనటువంటి మంత్రి కొండా సురేఖ ఆయన యొక్క ఆరోగ్యం పైన మరొక పక్కన ఆందోళన పడుతున్నటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ధర్మపురి అరవింద్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు, మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారో పీకిండో తెలియదు, అసలు ఉంటారో లేదో కూడా తెలియదు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. 78 సంవత్సరాలు వచ్చినాయి, అసలు ముసలోడు ఉన్నాడా లేడా అన్నటువంటి అనుమానాన్ని ధర్మపురి అరవింద్ ఆయనే ఆందోళన వ్యక్తం చేసిండు. దాని తర్వాత నిన్ననో మొన్ననో మంత్రి కొండా సురేఖ సైతం కూడా కొంత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కల్వకుంట్ల తారక రామారావు, కేసీఆర్ పుత్రుడైనటువంటి కల్వకుంట్ల తారక రామారావుకి ఆయనకి అధికార కాంక్ష ఎక్కువ, ఆయనకు పదవి కాంక్షలు ఎక్కువ, ఆయన ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలని చెప్పేసి తన తండ్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మెడలు పట్టి పిసికి చంపి పూడ్చిపెట్టిండేమో అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. తలకాయ పలగొట్టిండు కావచ్చు అన్నటువంటి అనుమానాన్ని సైతం మంత్రి కొండా సురేఖ ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీనికి నిదర్శనంగానే ఇప్పుడున్నటువంటి సందర్భం కూడా కనపడతా ఉంది. మరి నిజంగానే ఏమైనా అయిందా? మరి 78 సంవత్సరాల వయసున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతోటి సతమతం అవుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చాలా ఆరోగ్య సమస్యలు చాలా రావడం జరిగింది. ఆయన విదేశాలకు వెళ్ళి ఒకసారేమో పంటి నొప్పి అని చెప్పేసి, మరో పక్కన ఆ బాడీలో సంబంధించినటువంటి కొన్ని సమస్యలతోటి ఆయన విదేశాలకు వెళ్ళి శస్త్రచికిత్సలు కూడా చేసుకున్నటువంటి సంఘటనలు కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మరి పూర్తి స్థాయిలో డీలా పడడం, దాని తర్వాత ఆయన యొక్క బాత్రూంలో కాలు జారిపడి తొంటి విరిగిపోవడం, దాని తర్వాత హాస్పిటల్లో చేరి అలా రేవంత్ రెడ్డి పరామర్శించడం, చిరంజీవి కావచ్చు, ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఆయన పరామర్శించినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడ్డది. మరి ఆయన నిజంగా ఆరోగ్య సమస్యలతోటి ఆయనకు ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఏమైనా బయటికి రావట్లేదా, లేకపోతుంటే ఏమైనా చేసి ఉంటారా అన్నటువంటి అనుమానం తెలంగాణ ప్రజల్లో కొనసాగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు, అంటే ఈ సమస్యల పైన హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే ఫోకస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రమే మీడియాలో కనపడతా ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా ఉన్నారు. అసలైనటువంటి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ ఒక్క ఇష్యూలో మాట్లాడకపోవడం అనేక రకాలైనటువంటి సందేహాలకు తావిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల చూస్తూ ఉన్నాం, కవిత అరెస్టు పైన ఎప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పందించినటువంటి పరిస్థితి లేదు. మీడియా ముంగడికి వచ్చి మాట్లాడినటువంటి దాఖలు కనపడలేదు. దాని తర్వాత జరిగినటువంటి రుణమాఫీ విషయంలో ఆయన స్పందించినటువంటి పరిస్థితి లేదు. కేవలం హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే, వాళ్ళిద్దరు మాత్రమే ఈ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఇక 6 గ్యారంటీల విషయంలో మరి ఎక్కడ కూడా
ఎక్కడ సైతం కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పందించినటువంటి దాఖలు కనపడట్లేదు. ఎందుకోసం? నిజంగా ఏమైనా జరిగి ఉంటుందా? ఇన్ని ఇష్యూస్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో చంద్రశేఖరరావు ఎక్కడ ఉన్నాడు? వీటన్నిటిపైన మరి ఏదైతే ఒకప్పుడు 9.5 ఏళ్ళలో ఆయన యొక్క మాటల ద్వారా ఆయన యొక్క వాక్చాతుర్యం ద్వారా ప్రత్యర్థులను కట్టిపాడేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనీసం ఒక మాట కూడా ఎత్తకపోవడం, అంతేకాకుండా గజ్వేల్లో ఆయన గెలిచినటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో చాలా ఏరియాల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనిపించడం లేదు, మా యొక్క ఎమ్మెల్యే కనిపించడం లేదు, దేరా తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా జాడ చెప్పండి అని చెప్పేసి వెలిసినటువంటి పోస్టర్లు, వాల్ పోస్టర్లు అన్నీ కూడా మనకు దర్శనం ఇచ్చినటువంటి సందర్భం. కేవలం ఇప్పటి వరకు 10 నెలల కాలంలో కేవలం 3 సార్లు మాత్రమే ఆయన కనిపించడం జరిగింది. కవిత అరెస్ట్ అయి దాని తర్వాత ఆగస్టు 28వ తేదీన ఆయన యొక్క తండ్రి ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి సందర్భంలో మరో పక్కన ఒక సభలో కనపడడం జరిగింది. దాని తర్వాత మొన్న ఏదో యజ్ఞం చేసినట్టుంది, ఫామ్ హౌస్లో ఏమో యజ్ఞం చేసినట్టుకుంది. కేవలం 3 సార్లే. ఇప్పుడు దరిదాపుగా 15-20 రోజుల కానించి ఎక్కడ కూడా కనపడట్లేదు. ఈ 15-20 రోజుల కానించే హైడ్రా యొక్క సంబంధించినటువంటి వ్యవహారం, మళ్ళీ ఒక పక్కన కవితకు సంబంధించిన అరెస్టు, అంటే ముందరికి వచ్చినప్పుడు కూడా కొంచెం కనిపించినప్పటికి కూడా మీడియాకు దూరంగా ఉంటా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా మాట్లాడినటువంటి మాటలు కనపడట్లేదు. అంతేకాకుండా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఆయన యొక్క షెడ్యూల్ కూడా ఖరారు కావడం జరిగింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కాబట్టి గ్రామాన వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ బండారాన్ని 6 గ్యారెంటీల్లో వాళ్ళ యొక్క అవకతవకల్ని ఎత్తి చూపాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ కూడా అప్పట్లో రెడీ చేయడం జరిగింది. దానిపైన వార్తలు రావడం జరిగింది. రేపో ఎల్లుండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాల పర్యటన ఉంటుంది. దరిదాపుగా 2 నెలల పాటు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కవర్ చేసి రైతులతో పాటు ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ధోరణితోటి ఆయన యొక్క షెడ్యూల్ ఖరారైనప్పటికీ ఇప్పటి వరకు అది పత్తాలేదు. మరి దీన్ని కూడా కనుమరుగు చేయడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది అనేది కూడా మరి తెలియరావట్లేదు. నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టండి అన్న, మా ఎమ్మెల్యే కనపడతలేడు, మరి అసలు ఆయన ఉన్నాడా, ఎక్కడున్నాడు, మరి ఉన్నాడా ఎక్కడున్నాడు, మాకు అందుబాటులో లేడు, మాకు కనపడతలేడు. చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇదే సందర్భంలో బయటకు వచ్చినట్టు ఉంటే రేపు బీఆర్ఎస్ పార్టీ బతికి బట్ట కడుతుంది, రేపు అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ వచ్చినటువంటి ఛాన్స్ని ఎందుకు వెనుకడుగు వేస్తూ ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేది మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు సైతం కూడా వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరి ఇన్ని జరుగుతున్నా ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనం వీడట్లేదు? ఈయన యొక్క మౌనం వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి? ఆయన యొక్క ఏదైతే ఆయన సైలెంట్ వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి కారణం ఏంటో మరి ఇప్పటికి కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మరి అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా ప్రజలకు కలవలేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. మరి కల్వకుంట్ల చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం కల్వకుంట్ల తారక రామారావా, లేకపోతుంటే ఆయన గతంలో అన్నటువంటి నేను ఓడిపోతే మాత్రం కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటకి ఏమైనా కట్టుబడి ఉన్నాడా? ఏది ఏమైనప్పటికీ సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను మాట్లాడేటువంటి అంశం కేవలం కొంత చర్చ నడుస్తూ ఉంది. దాంట్లో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలే, ఆ వ్యాఖ్యలను నేను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలే. నిజంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు 100 ఏళ్ల పాటు ఆయుర ఆరోగ్యాలతో ఆయనే బాగుండాలి, ఆయనకు ఏం కాకూడదని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం. కానీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి వాటి ఏవైతే ఉన్నాయో మరి నేరుగా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ సైతం కల్వకుంట్ల తారక రామారావు తన కొడుకు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఏమైనా బొనిగ పిసికి ఏమైనా చంపిండా, తలకాయ పలగొట్టి ఏమైనా పూడ్చిపెట్టిందా అని చెప్పేసి ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలు మరి ఎందుకోసం చేయడం జరిగింది, దేనికోసం చేయడం జరిగింది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. 9.5 ఏళ్లలో దరిదాపుగా 9.5 ఏళ్లలో ప్రతిపక్ష లీడర్ల యొక్క నోర్లన్నీ కూడా కట్టేయడం జరిగింది. ఆయన ఒక వస్తే వార్త, రాకపోతే వార్త. అంటే అంత బలంగా ఉన్నటువంటి నేత
మరి ఒక్కసారిగా కనిపించకపోవడంతో మరి అనేక రకాలైనటువంటి ఏదైతే అనుమానాలు వస్తాయో ఆ అనుమానాలు తప్పకుండా అందరికీ కూడా సామాన్యులకు అనుమానం వస్తుంది. సరే బయటికి వ్యక్తపరచకపోయినప్పటికీ కూడా ఆయనే సామాన్యులు అయితే దీని గురించి అయితే చర్చించుకుంటారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆయన యొక్క ఆరోగ్య సమస్యలు వెన్ను నొప్పితోటి కావచ్చు, పన్ను నొప్పితో కావచ్చు, ఇక్కడ వెన్నుముక గాయంతో కావచ్చు, రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చేమో, ఆయన కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నాడేమో. కానీ ఎక్కడ కూడా ఆయనే పొలిటికల్ సంబంధించినటువంటి యాంగిల్లో ఎక్కడ మాట్లాడట్లేదు. దేశాన్ని ఏలుతాను, దేశాన్ని పరిపాలిస్తాను, రానున్నటువంటి రోజులలో అక్కడ బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ బీఆర్ఎస్ఏ ఉంటుంది అని చెప్పేసి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, మిగతా కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీఆర్ఎస్ పార్టీని విస్తీర్ణం చేసి దేశాన్ని ఏల్దామని చెప్పేసి పగటి కలలు కన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఇక్కడ స్వరాష్ట్రంలోనే పెద్ద ఎదురు దెబ్బ తాకింది. మరి దీన్ని తట్టుకోలేకరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోలుకోలేనటువంటి దెబ్బ ఇది. అంటే రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, దేశాన్ని ఏలుడు అది ఎక్కడ మాట్లాడగలిసిందో తెలియదు. కానీ ఇక్కడ రాష్ట్రంలోనే అధికారం కోల్పోవడం కాస్త కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పెద్ద ఎదురు దెబ్బగా ఆయన ఉద్యమ కాలంలో కానీ ఆయన అధికారంలో ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం, ముఖ్యంగా ఆయనకు వచ్చినటువంటి సీట్లను కనుక చూసుకున్నట్టయితే 39 సీట్లకి పరిమితం కావడం, దాని తర్వాత వెనువెంటనే జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇక మొత్తమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనుమరుగైపోయాడు. అంటే రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో చావు దెబ్బతిని ఇక పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన తర్వాత పార్టీ యొక్క ఊసే మర్చిపోయిన పార్టీ యొక్క పతనానికి అది ఒక నాంది అనుకోవాలి. జీరోకి పరిమితం కావడం, 0కే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0కే పరిమితం కావడంతో పెద్ద ఎత్తున కూడా అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా వ్యతిరేకత అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇక కనుమరుగైపోతుందన్నటువంటి దశ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆజ్యం పోయాల్సినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన పత్తాకు కనిపించట్లేదు, ఏమైనా చేసి ఉంటారా అన్నటువంటి అనుమానం దరిదాపుగా అందరిలో కలుగుతూ ఉంది. మనం కూడా కోరుకుందాం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కూడా కోరుకుందాం. మరి దీనిపైన రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి ఆ నాయకులకి నోర్లు మూయించాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజా సమస్యలపైన పోరాటం చేసి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత ఎట్లయితే నిర్వహించిండో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా ఎదురు చూస్తుంది. దానికోసం అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ సమావేశాలకు కానీ మరోపక్క ప్రజా సమస్యలపైన పోరాటం చేసేందుకు, ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, ఆయన యొక్క మాటలు వినేందుకు తెలంగాణ సమాజం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఆయన కూడా ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. ఆయనకు ఏం కాకూడదని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.